మానవుని ప్రయత్నం అతుల్యం ప్రతిబంధకం దాటెను. శరీరమే సేతువై అడ్డు నిలిచెను జల ప్రవాహం. శిష్య ధర్మమే అతని బలిదానం. ఆ గురు కరుణా. మరుసటి రోజు ఉదయం గురువుగారు అతడిని అక్కడ చూడగానే అతని భక్తికి ఎంతో ప్రసన్నులయ్యారు. ఆయన అతడిని పైకి లేపి అతనికి ఉద్దాలకుడు అని పేరు పెట్టారు. ఆయోధ దౌమ్యుని ఆజ్ఞ శిష్యుడు ఉపమన్యువుకి భిక్షాటన ధర్మం తొలి పరీక్షగా నిలిచే. నాకు ఇవ్వకుండా నువ్వు ఏదీ తినకూడదు, నాకు ఇవ్వకుండా నువ్వు ఏదీ తినకూడదు. గురువాక్యమే వేదం శిరసావహించెను. చూపు తిరిగి వచ్చిన నిబంధన దాటలేను, ఆత్మ ప్రకాశమే నాకు ముఖ్యం. బావిలో పడిన అశ్విని కుమారులను ప్రార్థించ, వారి కరుణే నాకు ఆధారం. కుమారులు మెచ్చి చూపును ప్రసాదించిరి, బావిలో జ్ఞాన జ్యోతిని వెలిగించిరి. గురువు దీవెనతో దివ్య జ్ఞానము పొందెను, అంతటా వేదవంతు వచ్చెను. ఓం గురువే శరణం. ఆ